హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ ఎంసీక్యూస్. మరి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే మంచి శుభవార్త. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే దాదాపుగా 22,000 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఒకసారి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రైల్వేలో 22,195 కొలువులో గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు: భారతీయ రైల్వేలో గ్రూప్ డి లెవెల్ 1 క్రింద మొత్తం 22,195 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నిర్వహిస్తాయి. అయితే నిర్వహిస్తాయి ఫ్రెండ్స్. మరి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, పాయింట్స్మన్, హెల్పర్ ఎలక్ట్రికల్, హెల్పర్ మెకానికల్, హెల్పర్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం, ఇతర లెవెల్ 1 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ పోస్టులకు విద్యా అర్హత వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ, ఎన్సీవీటీ, ఎస్సీవీటీ గుర్తింపు పొందినది అయి ఉండాలి, లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ అయినా ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్. ఒకసారి మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ, ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ గుర్తింపు పొందినది అయి ఉండాలి, లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి వయసు చూసుకున్నట్లయితే మనకి కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 33 సంవత్సరాలు. ఒకవేళ వయసు సడలింపు కనుక వర్తిస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే నిబంధన ప్రకారం వర్తిస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ పోస్టులకి ఎంపిక విధానం అయితే 4 రకాలుగా ఉంటుంది. మరి అవి చూసుకున్నట్లయితే మనకి సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. పీఈటీ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అంటే ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే మనం ఫస్ట్ ఎగ్జామ్ పాస్ కావాలి, తర్వాత పీఈటీ ఈవెంట్స్ పాస్ కావాలి, తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్గా మనకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మరి సిబిటి పరీక్ష విధానం ఎలా ఉండబోతుందంటే మొత్తం 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. 100 ప్రశ్నలకు మొత్తం 100 మార్కులు అయితే ఉంటాయి. ఈ 100 మార్కులు మనం 90 నిమిషాలు అంటే దాదాపుగా మనకు 1.5 అవర్, గంటన్నరలో మనం ఈ ఎగ్జామ్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంపిక విధానం 4 రకాలుగా ఉంటుంది. సిబిటి టెస్ట్, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మొత్తం ప్రశ్నలు వచ్చేసి 100, మనకి మార్కులు కూడా 100 ఉంటాయి. మరి సమయం వచ్చేసి 90 నిమిషాలు మాత్రమే. పోస్టులకు సంబంధించిన సిలబస్ను ఒకసారి మనం గమనించినట్లయితే గణితం ఉంది, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. మనకైతే 4 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సిలబస్లో 4 టాపిక్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. వీటి మీద మనం పట్టు సాధించినట్లయితే ఈ పోస్టు మీకు వచ్చినట్టే ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. కావున మనం సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకొని మనం డైలీ వైజ్గా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది అవాయిడ్ చేయవచ్చు. కావున మంచి అవకాశం వచ్చింది. కావున సిలబస్ పైన పట్టు సాధించి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్స్లో గెటన్ కావచ్చు. మనకి పీఈటీ వివరాలు చూసుకున్నట్లయితే పురుషులకు వచ్చేసి 35 కిలోలు బరువుతో 100 మీటర్లు 2 నిమిషాల్లో, 1000 మీటర్ల పరుగు 4 నిమిషాలు 15 సెకండ్లు అయితే పూర్తి చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. పురుషులు వచ్చేసి 35 కిలోల బరువుతో 100 మీటర్లు 2 నిమిషాల్లో, 1000 మీటర్ల పరుగు 4 నిమిషాలు 15 సెకండ్లు అయితే పూర్తి చేయాలి. మరి మహిళలకు వచ్చేసి 20 కిలోల బరువు 100 మీటర్లు 2 నిమిషాల్లో, 1000 మీటర్ల పరుగు 5 నిమిషాల్లో 40 సెకండ్లో పూర్తి చేయాలి. మహిళలు మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే 20 కిలోల బరువు 100 మీటర్లు 2 నిమిషాల్లో, 1000 మీటర్ల పరుగు 5 నిమిషాలు 40 సెకండ్లు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి జీతం వచ్చేసి ఎంత ఉంటుందంటే మనం పోస్ట్ కనుక సెలెక్ట్ అయితే మనకు జీతం వచ్చేసి 18,000 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాటితో పాటు 18,000తో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఇతర అలవెన్స్లు అయితే అదనంగా వస్తాయి. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ మహిళలకు 250, పరీక్షకు హాజరైన వారికి ఫీజు రీఫండ్ కూడా ఉంటుంది. మనకి దరఖాస్తు విధానం ఎలా అంటే మనకి
ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆర్ఆర్బికి సంబంధించి www.rrbapply.gov.in అనే అధికారిక వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్స్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ముఖ్య సూచనలు ఏంటంటే, ఒక అభ్యర్థి ఒక ఆర్ఆర్బి జోన్కు దరఖాస్తు చేయాలి. పరీక్ష తెలుగు సహా 15+ భాషల్లో ఉంటుంది. రిజర్వేషన్ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ నియామకాల ప్రకారం అయితే వర్తిస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.